ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు ఊర్లో ఈ విధంగా స్కూల్లో ఈ విధంగా సమస్య ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు మేము ప్రతి ఒక్కరు వచ్చాము. ఊర్లో ఉండే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విరుపాపురం గ్రామానికి వచ్చాము, విజిట్ చేసాము. స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ ఆల్మోస్ట్ వాళ్ళు పైనుంచి స్లాబ్ అంతా కిందకి పడిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు దీని గురించి స్పందించి ప్రజలకి వాళ్ళ లైఫ్ కి భరోసా ఇవ్వాలని కోరుతున్నాము. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఓ కానీ సబ్ కలెక్టర్ గారి ప్రతి ఒక్కరు దీని గురించి స్పందించాలా. ప్లస్ ఊర్లో ఇట్లా స్కూల్ పడిపోతుంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఎవరు స్పందిస్తారు? ముందుగానే ప్రాబ్లం రాకుండా ముందే సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా బిల్డింగ్ పడిపోతుంది. దయచేసి దీని గురించి స్పందించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి స్టూడెంట్స్ కి ఎటువంటి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిందిగా ముందుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ. ఇక్కడ చూస్తున్నాము ఈ విధంగా బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతుంది. వాన వస్తే వర్షాకాలం వస్తే పైనుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే బిక్కున అనుకుంటున్నారు. మా పిల్లలకి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో స్కూల్కి పోతే ఒక భరోసా లేదు. ఉన్నత పాఠశాల దగ్గర 700 మంది స్ట్రెంత్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. గ్రౌండ్ వసతి లేదు, మౌలిక వసతులు లేవు. దయచేసి దీని గురించి వెంటనే ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరు దీని గురించి స్పందించవలసిందిగా కోరుచున్నాము. దీని గురించి స్పందించకపోతే కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఊర్లో ఉండే ప్రతి ఒక్క లీడర్స్ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. దయచేసి స్టూడెంట్స్ కి ఎవరికి కానీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ.